వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మహారాష్ట్రలోని పూణే పర్వతీ దర్శన్ కాంప్లెక్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న అమన్ ముల్లా పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన తీవ్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వీళ్ళకు ఇక్కడ రిజర్వేషన్ కావాలి, చదువుకోవడానికి రిజర్వేషన్ కావాలి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలి, అన్ని ఫ్రీలు కావాలి. కానీ వీళ్ళు వాడేది పాకిస్తాన్ పాట. సిగ్గు లేదు? ఆ మాత్రం పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే అడిగిపోయి బతకండి. బతకడానికి పాకిస్తాన్ పనికిరాదు, ఎందుకంటే అక్కడ చిప్ప కూడా అడుక్కోవాలి. పెళ్లికి పోతే కూడా మనం చదివించిన చదివింపులను బట్టి ఆడ ఫుడ్ పెడతారట. గంత దరిద్రపు స్థితిలో ఉంది పాకిస్తాన్. కాబట్టి ఆడికి పోరు, సిగ్గు ఎగ్గు లేకుండా భారత్ తిండి తినుకుంటూ పాకిస్తాన్ పాట పాడుతుంటారు. తినేది అన్నమా గడ్డ అర్థం కాకుండా. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి సకల్ హిందూ సమాజ్ సంస్థ పోలీస్ స్టేషన్లో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఒక ఫిర్యాదు సమర్పించింది. ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా భారతదేశంలో నివసిస్తున్నప్పుడు ఒక విదేశీ దేశాన్ని కీర్తిస్తూ నినాదాలు చేయడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుంది మరియు దేశభక్తి గల పౌరుల మనోభావాలను దెబ్బతీస్తుంది. ఇటువంటి సంఘటనలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో సామాజిక ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ సంఘటనపై తక్షణ దర్యాప్తుతో పాటు ప్రమేయం ఉన్న వ్యక్తిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీడియోలో దేశద్రోహాన్ని సూచించేది ఏంటి అంటే, ఒక ఇంట్లో విద్యుత్ పనిలో పనిచేస్తున్న అమన్ ముల్లా పాకిస్తాన్ జిందాబాద్ అని అరుస్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి, బహుశా వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి, అతనిపై పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పమని ఒత్తిడి చేసినప్పటికీ అమన్ నేను అలా అనను, పాకిస్తాన్ జిందాబాద్ అని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో చాలా సార్లు జరుగుతున్నట్లు చాలా చోట్ల వైరల్గా కనిపించింది. దీంతో అతని మీద పోలీస్ కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అండట. నేను నిజంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టుకుంటూ అరగుండు చేయించి గాడిద మీద ఊరేగించి బయటికి రాకుండా ఈ దేశం నుంచి పార్సల్ చేసి పాకిస్తాన్లో పడేయాలి. మీ మీద మస్తు ప్రేమ ఉంది మా ఓడికి, మీ దగ్గర పెట్టుకోండి, వీడు ఇండియాకు పనికిరాడు అని. సిగ్గులేనోడు. ఇలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వందే మాత్రం అనమంటే పాడమంటే పాడరు, భారత్ మాతాకి జై అనరు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈడ రిజర్వేషన్ ఫలాలతోటి చదువుతారు, తిండి తింటారు, 3 పూట్ల పాకిస్తాన్ పాట పాడుతుంటారు. వీళ్ళనే అంటారు అమ్మ పాలు తాగి రొమ్ము మీద గుద్దేటోళ్ళు అని. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం అంటే యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.